గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. డాక్టర్ పున్నం రవిచంద్రన్ గారిని ఈ పుస్తకాన్ని ఈ సభకు పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. వారు మా పైడి జయరాజ్ డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా ఇంగ్లీష్లో రవీంద్రబాద్కి విచ్చేశారు. తర్వాత పలు కార్యక్రమాలు మాకు వెన్నంటి ఉంటున్నారు. అంటే నేను ముఖ్యంగా సినిమా రంగం వైపు రావడానికి హరికృష్ణ ముఖ్యులు 80 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానం అనే బుక్ను తీసుకొచ్చినప్పుడు నాకైతే చాలా సంతోషం. అందులో ఆ 80 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఏ చిన్న ఇన్సిడెంట్ ప్రతి సంవత్సరం ఒక రివ్యూ లాగా ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అలాంటి వివరణతోటి 80 ఏళ్ళ సినిమా ప్రస్థానం మొత్తం తీసుకురావడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాకు నంది అవార్డు వచ్చింది. ఆ బుక్కి ఉత్తమ గ్రంథంగా. అప్పుడు హరి ఫిలిం క్రిటిక్గా మేమిద్దరం ఒకేసారి అవార్డు ప్రకటించారు. ఇక ఆ తర్వాత పైడి జయరాజ్ మీద ఒక టేబుల్ బుక్. పైడి జయరాజ్ ఆనాడే పాన్ ఇండియా సినిమాలు, రష్యా ఇండియన్ ఇంగ్లీష్ మూవీలు ఇవన్నీ తీసి 1983లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. ఇక్కడి నుండి తెలంగాణ నుండి. మన బిఎన్ రెడ్డి తర్వాత ఆయనే అక్కినేని కంటే ముందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు. నిజాం రాజు చిత్ర పరిశ్రమను చాలా ప్రోత్సహించిండు. అప్పుడే అవార్డులు పెట్టాడు. ఈ సెన్సార్ సిస్టమ్ అప్పుడే వచ్చింది. ఒక సినిమా వివాదం కారణంగా ఒక కమిటీని వేసి ఇలా ఉండాలి అని ఆయన 1925లో థియేటర్కి వచ్చి సినిమా చూస్తే కరెక్ట్ 100 ఏళ్లకు మొన్న అది నేను తీసిన సినిమా కావడం. ఈ పూలే సినిమాకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చి చూడడం జరిగింది. మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరు కలిసి. చాలా నాకు సంతోషం అది. ఎందుకంటే ఇవన్నీ అనుకోకుండా నాకు లభిస్తున్న ఆదరణ అని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. దండలు, దన్నాలు, ఫోటోలు, ఉపన్యాసాలు, సన్మానాలు, సత్కారాలు ఇలాంటి గ్లిట్టర్స్ కనిపించే ఈ సినిమా ప్రపంచంలో ఆ గ్లిట్టర్స్కు దూరంగా ఉంటూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తికి చేర్చినటువంటి త్రిబుల్-R, బాహుబలి లాంటి చిత్రాల కథా రచయిత, ఇంకెన్నో పాండియ చిత్రాల రచయితగా ఉన్నటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సభకు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఈ సభకు ఈ కార్యక్రమానికి గొప్పవన్నీ తెచ్చింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. తెలంగాణ సినీ ప్రస్థానం అన్నటువంటి ఈ పుస్తకాన్ని ఈ రోజున అంకితం ఇచ్చిన వ్యక్తి, అంకితం తీసుకున్న వ్యక్తి ఇద్దరి కూడాను తెలంగాణ మాండలికానికి, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి చేస్తున్న విశిష్ట సేవకుగాను ఐ గివ్ దెమ్ ఏ బిగ్ క్లాప్ టు బోత్ ఆఫ్ దెమ్. ముఖ్యంగా హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు ఒక తెలంగాణ మాండలికాన్ని కాదు, తెలుగు భాషకు ప్రాచీన హోదా రావటం విషయంలో కూడా ఆయన తీసుకున్న శ్రద్ధ, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజ్లు అనేటువంటివి ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అత్యంత అద్భుతంగా విపులీకరించి సాధికారంగా మాట్లాడగలిగిన వారు, రాయగలిగిన వారు హరికృష్ణ గారు. అందుకే ఈ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇస్తే ఈ అంకిత మహోత్సవం అనేటువంటిది ఒక ఔచిత్యానికి మారాకు తొడిగినటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. రియల్లీ గొప్ప గివింగ్, గొప్ప టేకింగ్. స్వీకర్త గొప్పవారు, ఇచ్చినవారు గొప్పవారు. ఇలాంటి ఒక చక్కని సందర్భంలో పాలు పంచుకున్నటువంటి అవకాశం నాకు రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న అందరూ కూడాను, వీఆర్ ఆల్ ద పీపుల్ ట్రావెలింగ్ సిన్స్ 30-35 ఇయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాసరి నారాయణరావు గారు అనేవాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు 2 కళ్ళు అయితే ఆ నుదుటి తిలకం కాంతారావు గారిని ఫస్ట్గా డిఫైన్ చేసింది గురువు గారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో ఇష్టం. ఆయన సినిమాలకి, నిండు సినిమాలకు నేను పిఆర్ఓగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆయన సినిమాలకు నేను వర్క్ చేశాను. అలాగే ఈ రోజున తెలంగాణ సినిమా తాలూకు ఆ ప్రతిష్టను గొప్పగా ఆవిష్కరిస్తున్నటువంటి దర్శక నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మనం ఎఫ్డిసి చైర్మన్ గాను దిల్ రాజు గారు. ఎవరు ఈ రోజున దిల్ రాజు గారి ప్రస్థానాన్ని కానీ, దిల్ రాజు గారి ఉధృతిని కానీ, దిల్ రాజు గారి ఒక స్పీడ్ని కానీ ఎవరు కంట్రోల్ చేయగలరు? టాలెంట్ అనేటువంటిది ఉంటే, ప్రతిభ అనేటువంటిది ప్రాంతాలకు అతీతంగా కౌగులించుకుంటుంది సినిమా ఇండస్ట్రీ.
ప్రతిభకై తప్ప ప్రాంతాలకు పట్టం ఈరోజు కట్టలేదు సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది. ప్రతిభ, టాలెంట్ అదొక్కటే క్రైటీరియా తప్ప సినిమా ఇండస్ట్రీలో ప్రాంతాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ లేవు. ఇలాంటి ఒక చక్కని వేదికలో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సార్ ఫర్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ డన్. నిజంగా తెలంగాణ సినిమాకి ఇంత చేస్తూ ఉందని చెప్పిన ఫస్ట్ టైం చూసి తెల్లపోయాను. నేను ఒక్కనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ ఎఫర్ట్ సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రాను చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తెగ నచ్చేసి ఆ పాటలు. ఎందుకు నచ్చున్నాయో నాకు తెలియదు. నాకే నచ్చున్నాయా, ప్రపంచం నచ్చున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. వాటితో నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యంగా కాదు సార్, 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి, చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. కురియన్ అనే ఒక మహానుభావుడు అమూల్ అనే దాన్ని భుజాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూసాడండి. ఇట్ రిక్వైర్స్ ఎ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే చేయాలంటే భాష మీద అధికారం ఉండాలి. అలానే ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నారు సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఫేవరెటిజం కానీ ఇంకో దాన్ని కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచిది సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ ఐఎస్ కలెక్టర్ గారు మీరు కూడా ఉన్నారు సార్, దయచేసి ఈ మన తెలంగాణ కళల్ని బాటర్ దాటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నా వంతు ఏం కావాలో నేను చేస్తాను. అందరూ తల చేద్దామండి. మన స్టేట్కి మనం గౌరవం తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్తే. పుస్తకం చూసి నేను నిజంగా షాక్ అయినా. ఇంత అద్భుతంగా రాస్తారు అనుకోవాలి. నేను అప్పుడప్పుడు వ్యాసాలు చదవడం తప్ప, అంటే ఇంత సమగ్రంగా, ఇంత పరిశోధనాత్మకంగా అన్నిటినీ ఏదో పూసగుచ్చినట్టుగా, అంటే మా తరం డైరెక్టర్స్ అందరూ తెలుసుకోవడానికి అనుకూలంగా, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా చాలా సరళమైన భాషలో ఇంత చరిత్రని ఒక చోట భద్రపరచడం, అంటే రికార్డ్ చేయడం, హిస్టరీని రికార్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రకాష్ రెడ్డి సార్ కూడా, సార్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ అనేది లేకపోతే, అందులో నేను మెంబర్గా ఒకప్పుడు ఉండకపోతే నేను సినిమాను చూసే విధానం, తీసే విధానం వేరే ఉండేదేమో. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న పున్నం ఫ్యామిలీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానన్న. ధన్యవాదాలు. నా జీవితంలో నేను అంకితం స్వీకరించిన మొట్టమొదటి పుస్తకం ఇది. సో నేను జనరల్గా అంగీకరించకపోయేది అస్సలే. నాకు చాలామంది అడిగితే కూడా అస్సలు అంగీకరించవద్దు, నాకు వద్దని వాడిని. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఆత్మీయంగా సోదరుడుగా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీకు ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్.